అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడతా అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. Any comment made by any member against the honorable speaker are final. Is contempt of the house. The decisions taken by the honorable speaker are final and they should be never be questioned by any member inside or outside the house. ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీశ్వరనే ఏకవచనం వాడలే. మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే. మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే there is no specific rule in the constitution or Kaulan Shedgar that bans the word you. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో గాని కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్ లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు.